ఒక పథకం ప్రకారం 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 'సన్ అండ్ ఎక్స్‌టీలో' స్ట్రీమ్ అయింది. ఇక చూసాక నాకైతే నచ్చలేదు గైస్. ఇంటర్వెల్‌కి ముందు ఒక 20 మినిట్స్ బావుంది. ఇంకా 'సాయిరామ్ శంకర్' గారి యాక్టింగ్, అలాగే ఒక లాయర్‌నే అతని కేస్‌ని వాదించుకోవడం, అతనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం. ఈ లైన్ కొత్తగా అనిపించింది. కానీ మిగతా సినిమాలో ఇన్వెస్టిగేషన్ కానీ, క్లైమాక్స్‌లో ఇచ్చిన కంక్లూజన్ కానీ, ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి చూపిస్తూ స్టార్ట్ చేసిన ఫస్ట్ హాఫ్ కానీ, ఇక ఓవరాల్‌గా సినిమా నచ్చలేదనేయాలనే. ఇక బేసిక్ స్టోరీ లైన్, వైజాగ్‌లో వరుసగా అమ్మాయిల హత్యకు గురవుతారు. అప్పుడు లాయర్ అయిన హీరో 'సాయిరామ్ శంకర్' గారు ఆయన్ని ఒక మర్డర్ కేస్‌లో అనుమానించడంతో అక్కడి నుండి హీరోనే ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది? ఎలా చనిపోతున్నారు? భార్య ఎలా మిస్ అయింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ఫస్ట్‌లో అత్యాచారం కేసులో నిందితుల్ని ఏదో అడుగుతున్నట్టు డైలాగ్స్‌ని మ్యూట్ చేసి అందరిని అడిగినట్టు చూపించి గెస్ చేసినట్టు చూపిస్తారు. ఇంక మజా ఏముందండి? అసలు ఎలా వీళ్ళే తప్పు చేశారని ప్రూవ్ చేయడం చూపిస్తేనే కదా సీన్ బావుంటుంది. అండ్ లాయర్ యొక్క హీరో యొక్క జడ్జింగ్ అండ్ ప్రూవింగ్ పవర్ ఏంటో తెలిసేది. వెనకది ముందుకి, ముందుది వెనక్కి చూపిస్తూ కన్‌ఫ్యూజ్ చేస్తారు ఫస్ట్ హాఫ్‌లో. అది నార్మల్‌గా చూపించేసినా చాలు. చాప్టర్స్‌గా డివైడ్ చేశారు. కానీ అంత అక్కర్లేదనిపించింది. సముద్రగని గారు వచ్చి మరొక హీరోయిన్ అయిన పోలీస్ సన్ గ్లాసెస్ పెట్టుకుందని డ్యూటీ చేయడానికొచ్చావా? లేదా ఫ్యాషన్ షోకొచ్చావా? అంటారు. మరి ఆయన కూడా ఆ టైంలో వచ్చేది స్పెక్స్ పెట్టుకునే. ప్రతి విషయాన్ని వీళ్ళు ఇది పాయింట్ అని రివీల్ చేస్తే తప్ప ఎక్కడా థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. అంటే వాళ్ళే ఏదో చెప్పి ఇంకా అదే పాయింట్ అన్నట్టుగా ఉంటుంది. హీరోనే ఏదో కనిపెట్టి ఒక విషయాన్ని చెప్తారు కానీ మనకి మాత్రం ఓహో! ఇదా? నెక్స్ట్ ఏం కనిపెడతారన్నట్టుంటుంది. 'సిద్ శ్రీరామ్' గారి పాడిన పాట ఒకటి బావుంది. ఇక ఇంటర్వల్ ముందు ఆ 20 మినిట్స్ ఆ టైంలో ఇంట్రెస్ట్ కలిగింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంతా బోరింగ్‌గానే ఉంది. క్లైమాక్స్‌లో విలన్ని కనిపెట్టలేం గానీ, రీజన్ మాత్రం ఓవర్ ద టాప్‌గా ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. 2 లవ్ సాంగ్స్ ఉన్నా గానీ ఫీల్ క్రియేట్ అవ్వలేదు. లవ్ ఫీల్. సుధాకర్ గారి రోల్ కూడా చాలా లిమిటెడ్‌గానే ఉంది. పటాస్ హీరోయిన్ రోల్ ఉన్నా గానీ, ఆమె కంటే లాయర్ అయిన హీరోనే ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. హీరోయిన్ రోల్ కూడా తక్కువే. సముద్రఖని గారి డబ్బింగ్ వేరొకరి చేత వేరొక యాసలో ట్రై చేశారు. కానీ ఆయన రోల్ కూడా లాస్ట్ వరకు ఫాలో అవ్వలేదనిపించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఒక లాయర్‌ని సొంతంగా వాదించుకోవడం, వరుస హత్యలు ఇక కొంత ఇంట్రెస్టింగ్‌గానే ఉంది ఇలా. కానీ లాజిక్స్, నిజాల్ని అన్‌ఫోల్డ్ చేసే ఇన్వెస్టిగేషన్, ఆ క్లైమాక్స్‌లో ఇంకా ఒక కీ రోల్ బ్రతికి ఉండడం, ఇవన్నీ ఇంకా సాటిస్ఫాక్షన్ లేని విధంగా మార్చాయి మూవీని. స్టోరీ హాస్ పొటెన్షియల్ బట్ అన్‌ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.